నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లా న్యాయస్థానాల ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వాణి, జిల్లాలోని ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎక్సైజ్ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు సంబంధించి తదితరులు తమ సిబ్బందితో పాల్గొని కక్షిదారులతో రాజీ పడదగ్గ కేసుల కోసం తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ నేడు 5,000 కేసుల వరకు జిల్లా వ్యాప్తంగా పరిశీలించి రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో మరి హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నెల్లూరు జిల్లాలో కూడా కండక్ట్ చేస్తున్నాం. మరి కిందటిసారి 3 నెలల క్రితం మనం చేసినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో మంచి గుడ్ నెంబర్ ఆఫ్ ది కేసెస్ పోలీస్ వారి యొక్క సహకారంతో, అట్లాగే రెవెన్యూ పీపుల్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో మంచి కేసులు డిస్పోజ్ చేసాం. ఈరోజు సాయంత్రానికి ఉన్న పెండింగ్ కేసుల్లో ఈరోజు కూడా 5,000 కేసులు మినిమం మేము డిస్పోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ 5,000 కేసులు కూడా మరి ఈ యొక్క వ్యవస్థ నుంచి వెళ్ళినట్టయితే కనుక మరి ఆ అధికారుల మీద ఉన్నటువంటి భారం తగ్గుతుంది, ప్రజలకు ఉన్నటువంటి మనోవేదన తగ్గుతుంది. ప్రజలు వారి యొక్క రొటీన్ పనుల్లో నిరంతరం నిత్యం రద్దీగా ఉంటారు. మరి అనవసరంగా కోర్టుకు రావడం వల్ల వారి యొక్క సమయం యొక్క ధనము వృధా అవుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మ్యాటర్లు రాజీ చేసుకున్నట్టయితే కనుక వారి సమయము, ధనం కూడా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని వారి యొక్క కేసులన్నింటినీ కూడా ఇందులో డిస్పోజ్ చేసుకుని మరి ఆనందంగా హాయిగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థలో నేషనల్ లోక్ అదాలత్ అనేది సుప్రీంకోర్టు వారు ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి దీన్ని యూటిలైజ్ చేసుకున్నందుకు గాను మరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసు. దీనికి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మన బార్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ వారికి, మరియు పోలీస్ దళపతి శ్రీ కృష్ణకాంత్ గారికి, అలాగే రెవెన్యూ అధిపతి అయినటువంటి ఫస్ట్ సిటిజన్ అయినటువంటి కలెక్టర్ ఆనంద్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ నందన్ కుమార్ గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ముఖ్యంగా న్యాయాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఏంటంటే తక్కువ సమయం, తక్కువ ఖర్చు, సాధారణ విధానంతో ఏదైతే చిన్న చిన్న గొడవలు అంటే నైబర్స్ మధ్య కానీ, తర్వాత వితిన్ కుటుంబాల మధ్య కూడా జరిగినటువంటి గొడవల్ని ఎలాంటి ఇష్యూస్ లేకున్నట్టుగా ఏదైతే వాళ్ళ మధ్య ఉన్న ఎనిమిటీని తగ్గించడం కోసం ఈ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు విలేజెస్లో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే స్నేహపూర్వక వాతావరణం అనేది ఒకటి డెవలప్ అవుతుంది. రెండవది పోలీస్కి మరియు జ్యుడిషియరీకి మధ్య ఏదైతే మనకు కేసెస్ పెండింగ్ అనేది ఉంటుందో అది మనకు ఈ లోక్ అదాలత్ ద్వారా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే లోక్ అదాలత్ ఉందో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మ్యాక్సిమం కేసెస్ని ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో వాటిని మీరు లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోక్ అదాలత్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు మరియు మిగిలిన న్యాయమూర్తులు, అధికారులు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఖాళీ స్థలం పన్ను కానీ, ఆస్తి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ ఎవరైతే బకాయిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవి సెటిల్ చేసుకోవడానికి ఈరోజు ఒక నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. అదేవిధంగా బిల్డింగ్ ప్లాన్స్ తీసుకొని బిల్డింగ్ ప్లాన్స్కి విరుద్ధంగా కట్టినటువంటి వారు, అదేవిధంగా బిల్డింగ్ ప్లాన్స్ లేకుండా బిల్డింగ్స్ కట్టుకున్నటువంటి వారు, వీరందరూ కూడా వారికి అంటే ప్రీవియస్ యాక్షన్స్ లేకుండా, డిమాలిషన్స్ లాంటివి లేకుండా వారికి పెనాల్టీ విధిస్తూ తర్వాతి కాలంలో వచ్చేటువంటి బీపీఎస్కి అనుమతి పొందే విధంగా వాటిని సెటిల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాము. కాబట్టి ఎవరైతే బిల్డింగ్స్ వితౌట్ పర్మిషన్ కానీ ఆర్ బిల్డింగ్స్ విత్ డివియేషన్ టు ది శాంక్షన్ ప్లాన్ కానీ కట్టుకున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా టాప్ డిఫాల్టర్స్ అందరూ కూడా సెటిల్ చేసుకోవడానికి అవకాశం, కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని మనందరికీ ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి, ముఖ్యంగా మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లిటిగెంట్ పబ్లిక్ దీన్ని అవకాశంగా తీసుకొని మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ని రాజీ చేసుకుంటారని
రాజీ చేసుకుంటారని, అదేవిధంగా ఈరోజు చూస్తే మనకు పండగ వాతావరణం లాగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి లిటిగెంట్ పబ్లిక్ ఎవరైనా కానీ తిండికి కానీ వాటర్కి కానీ ఇబ్బందులు పడకుండా అందరూ వాళ్ళ యొక్క సమస్యలని కేసులని పరిష్కారం చేసుకొని హ్యాపీగా సార్ అన్నట్టు ఇందాక మన పీడీజీ గారు చెప్పినట్టు హ్యాపీగా ఇద్దరు చేతిలో చేయి వేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే సౌకర్యము మన పీడీజీ గారు కల్పించారు అందరి సహకారంతో. సో ప్రతి ఒక్క లిటిగెంట్ పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని పరిష్కరించుకొని హ్యాపీగా పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభని ముగిస్తామండి. చివరగా ఇవాళ మనకు మ్యాక్సిమం 1 crore ట్రై చేసాం కానీ 46 lakhs ఒకటి MEOP పరిష్కారం అయిందండి. సో ఈరోజు మన పీడీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సభాముఖంగా వాళ్ళకి చెక్ని ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాను.